హాయ్ గైస్, దిస్ ఈజ్ శామ్. వెల్కమ్ టు శామ్ క్యాట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఏదైనా ఒక ప్లాన్ డ్రా చేయాలి అని అన్నా, లేదైనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి అని అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది డ్రా కమాండ్స్. సో డ్రా కమాండ్స్ని యూజ్ చేసి మనం ఎలా డ్రా చేస్తాము ఏంటి అనేది తెలుస్తుంది. సో వీటిలో ఫస్ట్ కమాండ్ వచ్చేసి లైన్ కమాండ్. సో లైన్ కమాండ్కి షార్ట్కట్ కీ ఏంటి? ఎల్. సో ఎల్ ఎంటర్. సో ఎల్ ఎంటర్ అని చెప్పి నెక్స్ట్ వన్ మనం ఎక్కడి నుంచి అయితే డ్రాయింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో అక్కడి నుంచి ఒక పాయింట్ అనేది క్లిక్ చేసుకోవాలి, అంటే క్లిక్ ఆన్ స్క్రీన్ ఎనీవేర్. సో దెన్ నెక్స్ట్ స్టార్ట్ ద డ్రాయింగ్. సో ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను, ఒక లైన్ని స్టార్టింగ్ నుంచి ఒక పాత్ అనేది డ్రా చేసుకుంటూ క్లోజ్ చేశాను. ఇక్కడ ఒక షేప్ అనేది అయితే వచ్చింది, బట్ ఈ షేప్లో ఉన్న లైన్ ప్రతి ఒక్క లైన్ అనేది మనకి ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ అనేది లేదు. సో కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్లో అనేది ఉంది. సో మనకి ఎగ్జాక్ట్ 0 degrees ఆర్ ఎగ్జాక్ట్ 90 degrees ఆర్ ఎగ్జాక్ట్ 180 degrees లైన్లో అయితే లేదు. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి స్ట్రైట్ లైన్గానే రావాలి అని అంటే ఒక లైన్ ఆర్థో అనే కమాండ్ని ఆన్ చేసుకోవాలి. ఆర్థో కమాండ్కి షార్ట్కట్ కీ వచ్చేసి ఏంటంటే F8. సో F8 అనేది మనకి ఫంక్షన్ కీ. అలాగే మనకి కంట్రోల్ కీస్ కూడా ఉంటాయి. కంట్రోల్ కీస్లో మనకి లైన్ కమాండ్కి మనం యూజ్ చేసే షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఎల్. కంట్రోల్ ఎల్. సో దెన్ చూడండి, సో నేను ఒక పాయింట్ని క్లిక్ చేశాను, దెన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మనకి స్ట్రైట్ పాత్ అనేది అయితే వస్తుంది. మనం ఏం డ్రా చేస్తున్నా కూడా మనకి స్ట్రైట్ పాత్ అనేది అయితే వస్తుంది, అవునా? సో మీరు క్లోజింగ్ పాయింట్ మనం ఎక్కడైనా ఇవ్వచ్చు. సో చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి స్ట్రైట్ లైన్ అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను లైన్ డ్రా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క లైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎలా సెలెక్ట్ అవుతుంది? మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకుంటా వెళ్ళామో అవన్నీ ఇండివిజువల్ సెగ్మెంట్స్గా సెలెక్ట్ అవుతాయి. మనం ఒక లైన్తో ఏదైనా ఒక డ్రాయింగ్ డ్రా చేస్తే అవన్నీ ఇండివిజువల్ సెగ్మెంట్స్గా సెలెక్ట్ అవుతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ పాలీలైన్. పాలీలైన్కి అయితే పిఎల్ షార్ట్కట్, పిఎల్ ఎంటర్. సో నేను పాలీలైన్ని యూజ్ చేసి సేమ్ ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేస్తున్నా. సో ఇప్పుడు నేను పాలీలైన్ని యూజ్ చేసి డ్రా చేసింది ఏమైంది? సో ఇక్కడ కూడా ఒక డ్రాయింగ్, బట్ ఇది సెలెక్ట్ చేస్తుంటే ఎలా సెలెక్ట్ అవుతుంది? సింగిల్ సెగ్మెంట్గా సెలెక్ట్ అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ లైన్ అండ్ పాలీలైన్ ఏంటి అని అంటే, లైన్ అనేది ఇండివిజువల్ సెగ్మెంట్స్గా సెలెక్ట్ అవుతుంది, పాలీలైన్ అనేది సింగిల్ సెగ్మెంట్స్గా సెలెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం లైన్ డయాగ్రామ్తో డ్రా చేసేవన్నీ ఎయిదర్ స్ట్రైట్గా లేదంటే ఇన్క్లైన్ లైన్స్ మాత్రమే డ్రా చేయగలుగుతాం. బట్ మనకి పాలీలైన్లో మనం డ్రా చేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను పాలీలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసి ఒక పాయింట్ క్లిక్ చేయగానే సో నెక్స్ట్ చూడండి మనకి సబ్ ఆప్షన్స్ వచ్చినాయి. కమాండ్ బార్లో ఇక్కడ మనకి సబ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఏంటివి అవి? ఆర్క్, హాఫ్ విడ్త్, లెంత్ అండ్ విడ్త్. అండు అంటే మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఆర్క్, హాఫ్ విడ్త్, లెంత్, విడ్త్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లెంత్. సో ఎల్ ఎంటర్. సో స్పెసిఫై లెంత్ ఆఫ్ ది లైన్. మనం ఎంతైతే లైన్ డ్రా చేయాలి అనుకున్నామో ఆ లైన్ యొక్క లెంత్ అనేది అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 ఎంటర్ ఇచ్చాను. సో మీరు ఎట్ సైడ్ అయితే డ్రా చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆర్థో అనేది ఆన్ చేసుకోండి. సో ఆర్థో ఆన్ చేసిన తర్వాత మీరు ఎంతైతే యాంగిల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అంత వాల్యూ అనేది ఇవ్వండి. సో నేను ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది లైన్కి నేను ఇచ్చింది ఎంత? 500 అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ 500 అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఆర్క్ డ్రా చేయాలి అంటే ఏం చేయాలి? సో ఆర్క్ డ్రా చేయాలంటే ఏ ఎంటర్ అని ఇవ్వాలి. సో ఏ ఎంటర్. సో ఏ ఎంటర్ అని ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. యాంగిల్ ఇవ్వచ్చు, సెంటర్ పాయింట్ చూస్ చేయొచ్చు, క్లోజింగ్ పాయింట్ ఇవ్వచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు, మళ్ళీ హాఫ్ విడ్త్, లైన్, రేడియస్, సెకండ్ పాయింట్. సో నేను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఆటోమేటిక్గా క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ఎంటర్, దెన్ సెకండ్ పాయింట్ క్లిక్ చేస్తున్నా. సెకండ్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాం. మనం 2 points మాత్రమే క్లిక్ చేసాం. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండ్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. సో మనం మొత్తం 3 points అనేది డిఫైన్ చేసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి
కంట్రోల్ని హోల్డ్ చేసుకుంటే మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ ఆర్క్ అనేది ఎలా వస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది. అదే మనము డౌన్ సైడ్ కాకుండా మనకి ఆర్క్ అనేది కావాలి అని అనుకుంటే కనుక కంట్రోల్ని హోల్డ్ చేయగానే అప్ సైడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ నుంచి ఇలా ఎస్కేప్ కొట్టాను, నాకు జూమ్ అవుట్ అవ్వట్లేదు. సో వన్స్ జూమ్ అవుట్ అయిన తర్వాత మనకి సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎల్ ఎంటర్ ఎట్ ది రేట్ ఎంటర్. సో ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ లైన్ ఏదైతే ఉందో అది దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పిఎల్ ఎంటర్ ఎట్ ది రేట్ ఎంటర్ అని ఇచ్చాను, స్టార్ట్ అయిందా? సో మనకి పాలీ లైన్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు ఆర్క్ కమాండ్ కదా స్టార్ట్ అవ్వాల్సింది. సో పిఎల్ ఎంటర్ ఎట్ ది రేట్ ఎంటర్ అని ఇచ్చిన తర్వాత మనకి ఏ కమాండ్ అయితే యాక్టివేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కమాండ్కి వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఏ ఎంటర్. సో ఇప్పుడు నేను కంట్రోల్ని హోల్డ్ చేస్తున్నా చూడండి మీకు. సో కంట్రోల్ని హోల్డ్ చేయకపోతే డౌన్వర్డ్ ఆర్క్ వస్తుంది, కంట్రోల్ని హోల్డ్ చేస్తే అప్వర్డ్ ఆర్క్ అనేది వస్తుంది. సో అప్వర్డ్ ఆర్క్ కావాలా, డౌన్వర్డ్ ఆర్క్ కావాలా, మీకు ఏ ఆర్క్ కావాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాంగిల్, ఏ ఎంటర్ అని ఇచ్చాను. సో ఏ ఎంటర్ అని ఇవ్వంగానే మనకి ఇక్కడ, లేదంటే మనకి డైరెక్ట్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు యాంగిల్. సో మనకి ఎంత యాంగిల్ అనేది కావాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి 45 degrees యాంగిల్ అనేది ఇచ్చాను. సో 45 degrees యాంగిల్ అనేది ఇచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది అడుగుతుంది. సో మనకి నెక్స్ట్ ఎండ్ పాయింట్ అనేది ఇవ్వాలి. సో నేను ఎండ్ పాయింట్ వచ్చేసి 250 ఇస్తున్నా. ఎంత? 250 అనేది ఇస్తున్నా నేను. 250 ఎంటర్. ఓకే, సో మళ్ళీ చూడండి, నేను ఒకసారి మళ్ళీ రీడ్రా చేస్తాను. పిఎల్ ఎంటర్, స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్, దెన్ లెంత్ ఆఫ్ ది ఆర్క్, లెంత్ ఆఫ్ ది ఆర్క్ వచ్చి 150 ఎంటర్. దెన్ నెక్స్ట్ నాకు ఆర్క్ కావాలి, ఏ ఎంటర్. సో దెన్ ఆర్క్లో వచ్చేసి నాకు ఎట్ సైడ్ కావాలి అంటే అట్ సైడ్ అనేది క్లిక్ చేసుకుంటున్నా. దెన్ యాంగిల్, ఏ ఎంటర్. దెన్ ఇన్క్లూడెడ్ యాంగిల్ 45 ఎంటర్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది ఆర్క్. సో మనకి ఇక్కడ వర్టికల్గా కాకుండా సమ్ ఇన్క్లైన్గా కావాలంటే ఆర్థో కమాండ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ఆర్థో ఆఫ్ చేసుకున్నాక మనకి ఇన్క్లైన్ యాంగిల్ అనేది వస్తుంది. సో దెన్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎంత కావాలి, నాకు లెంత్ ఆఫ్ ది ఆర్క్ వచ్చేసి 450 కావాలి. 450 ఎంటర్. సో 450 ఎంటర్ అనిస్తే అక్కడ వరకు మనకి యాంగిల్ అనేది అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు మళ్ళీ లైన్ కమాండ్ కావాలి, ఎల్ ఎంటర్ అని ఇవ్వండి. సో మళ్ళీ లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ నాకు స్ట్రైట్ లైన్ కావాలంటే ఆర్తో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ విడ్త్ అని ఉంది. సో హాఫ్ విడ్త్ అంటే హెచ్ ఎంటర్. సో స్టార్టింగ్ ఆఫ్ హాఫ్ విడ్త్ అని అడుగుతుంది, నేను ఒక 10 ఇస్తున్నాను. ఎండింగ్ ఆఫ్ హాఫ్ విడ్త్ అడుగుతుంది, సేమ్ 10 ఇస్తున్నాను. సమ్ విడ్త్తో మనకు ఒక లైన్ అనేది అయితే వస్తుంది, అవునా? సో నెక్స్ట్ అదే విడ్త్తో నాకు ఆర్క్ కావాలంటే పాసిబుల్ అవుతుంది మనకి. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియస్. దీంట్లోనే మనం ఆర్క్లోనే రేడియస్ కావాలి అంటే స్పెసిఫై రేడియస్ ఆఫ్ ది ఆర్క్ 60 ఎంటర్ అని ఇచ్చాను. దెన్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్. సో మనకి ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అక్కడి వరకు అనేది ఇవ్వాలి. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఆర్ లైన్ ఆర్ విడ్త్ అని ఉంది. సో నాకు విడ్త్ కావాలి, మళ్ళీ హాఫ్ విడ్త్లో ఉన్న ఇప్పుడు విడ్త్ ఇస్తున్నా, విడ్త్ ఎంటర్. ప్రీవియస్గా మనం విడ్త్ ఎంత ఇచ్చాము, స్టార్టింగ్ హాఫ్ విడ్త్ 10, ఎండింగ్ హాఫ్ విడ్త్ 10 ఇచ్చాం. ఇక్కడ నేను వచ్చేసి స్టార్టింగ్ విడ్త్ వచ్చేసి సేమ్ వాల్యూ ఇస్తున్నా, 10 ఎంటర్. సో ఎండింగ్ విడ్త్ కూడా 10 ఎంటర్ అని ఇచ్చాను. బట్ స్టార్టింగ్ విడ్త్కి ఎండింగ్ విడ్త్కి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ అనేది చూపిస్తుంది? సో నేను సి ఎంటర్ అని ఇస్తున్నాను, సేమ్ సెంటర్ క్లోజ్. క్లోజ్ ఇచ్చాను. సెంటర్ ఆర్ క్లోజ్ ఉంది, నేను క్లోజ్ అనేది అయితే ఇచ్చాను. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్కి క్లోజ్ అయింది. హాఫ్ విడ్త్కి విడ్త్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకో, ఇది ఒక లైన్.
ఇదే లైన్ మనం చూపిస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది అనుకోండి, హాఫ్ విడ్త్. నెక్స్ట్ విడ్త్. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే, హాఫ్ విడ్త్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, మనం ఏదైతే ఒక లైన్ ఉంటుందో ఆ లైన్ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 అనేది తీసుకుంటుంది. అంటే టోటల్ మొత్తం లైన్ విడ్త్ ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఏది హాఫ్ విడ్త్ తీసుకుంటే. మనం విడ్త్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సేమ్ ఇదే లైన్ ఎంటైర్ డిస్టెన్స్ కలిపి 10 అవుతుంది. ఓకేనా? సో హాఫ్ విడ్త్ అంటే ఏంటంటే ఇది సపరేట్ 10, ఇది సపరేట్ 10 అనేది తీసుకుంటుంది. సో అదే విడ్త్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇదే లైన్కి హాఫ్ పార్ట్ 5 అండ్ బ్యాలెన్స్ హాఫ్ పార్ట్ 5 తీసుకుని టోటల్ వచ్చేసి 10 అవుతుంది. ఇది హాఫ్ విడ్త్కి డిఫరెన్స్. మన హాఫ్ విడ్త్లో 10 అని ఇస్తే ఏమవుతుంది అంటే, ఒక లైన్కి అబౌవ్ 10 అనేది వస్తుంది అండ్ అలాగే బిలో 10 అనేది వస్తుంది. అదే విడ్త్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సేమ్ అదే లైన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని పైకి విడ్త్ 5, కిందకి విడ్త్ 5 వచ్చి టోటల్ ఎంటైర్ లైన్ విడ్త్ అనేది 10 వస్తుంది. మీకు ఇక్కడ నేమ్లోనే ఉంది, విడ్త్ అనేది తీసుకున్న వల్ల ఎంటైర్ లైన్ విడ్త్ 10 అవుతుంది. సో హాఫ్ విడ్త్ అనే నేమ్లోనే ఉంది కాబట్టి మనం హాఫ్ విడ్తే ఇస్తున్నాము 10 అని చెప్పి. మిగిలిన హాఫ్ విడ్త్ ఇంకొక 10 తీసుకోమంటున్నాం. ఓకే, క్లియరా? సో దెన్ నెక్స్ట్ వన్. సో మనం దీన్ని యూజ్ చేసి ఇలా డిజైనింగ్ అనేది చేస్తున్నాం. ఇంకా పాలీలైన్ని యూజ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ పాలీలైన్లో ప్రీవియస్గా నేను విడ్త్ అనేది యూజ్ చేశాను. సో నెక్స్ట్ టైం నేను పాలీలైన్ తీసుకున్నప్పుడు అగైన్ విడ్త్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది కరెంట్ లైన్ విడ్త్ ఈస్ 10. సో వన్స్ మన డ్రాయింగ్ కంప్లీట్ అయిపోగానే విడ్త్ అనేది 0 చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి స్ట్రైట్ లైన్ అనేది అయితే వస్తుంది. క్లియర్? స్ట్రైట్ లైన్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక డ్రాయింగ్ డ్రా చేసుకున్నాను పాలీలైన్ యూజ్ చేసి. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ పాలీలైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, దెన్ విడ్త్ ఇవ్వాలంటే విడ్త్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి సమ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, కర్వ్ ఫిట్. సో ఆటోమేటిక్గా మనకి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్కి ఆటోమేటిక్గా కర్వ్ అనేది అయితే వస్తుంది. సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్ క్లిక్ ఇస్తున్నా, మళ్ళీ పాలీలైన్లోకి వెళ్తున్నాను, స్ప్లైన్ ఫిట్. సో ఇప్పుడు స్ప్లైన్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్ పాయింట్స్కి తీసుకుని అది ఒక స్ప్లైన్ కింద ఫామ్ అవుతుంది. అదే నెక్స్ట్ నేను పాలీలైన్ సెలెక్ట్ చేస్తున్నాను, డీ కర్వ్. డీ కర్వ్ అంటే ఏంటంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో సేమ్ పాయింట్కి వచ్చేస్తుంది. సో అలాగే పాలీలైన్ని యూజ్ చేసి ఒక 2 ఎక్సర్సైజెస్ అనేవి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యారో మార్క్ డిజైనింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎలా డిజైనింగ్ చేస్తానో చూడండి. పాలీలైన్, స్పెసిఫై స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ అనేది ఒక పాయింట్ పిక్ చేసుకున్నాను, నాకు సమ్ విడ్త్తో కావాలి. డబల్జీ ఎంటర్. సో నేను విడ్త్ వచ్చేసి ఎంత ఇస్తున్నానంటే 10 ఇస్తున్నా. ఎంటర్. ఎండింగ్ విడ్త్ కూడా నాకు 10 కావాలి. ఎంటర్. సో నేను సమ్ డిస్టెన్స్ అనేది డ్రా చేస్తున్నా. ఇక్కడ నుంచి నాకు యారో అనేది రావాలి. సో యారోకి మళ్ళీ అగైన్ విడ్త్ యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ విడ్త్ వచ్చేసి 35 ఎంటర్ అని యూజ్ చేస్తున్నాను. ఎండింగ్ విడ్త్ వచ్చేసి 0 ఎంటర్ చేస్తున్నాను. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ అని అడుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 150 ఎంటర్ అని ఇస్తున్నాను. క్లియర్? సో నేను ఎంటర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఇలా మనం ఒక యారో మార్క్ డిజైనింగ్ చేయాలి అన్నా కూడా పాలీలైన్లో పాసిబుల్ అవుతుంది. అదే మనకి రివర్స్ కావాలి అని అంటే, సో సేమ్ దాని నుంచే నాకు స్టార్ట్ అవ్వాలి. shift@ ఎంటర్ అని ఇచ్చాను. సో నాకు ఆల్రెడీ లైన్ విడ్త్ 0 చూపిస్తుంది. ఇప్పుడు నాకు విడ్త్ డబల్జీ ఎంటర్, 0 ఎంటర్, నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 35 ఎంటర్, ఈ విడ్త్ వచ్చేసి 150 ఎంటర్ తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ ఈ డిస్టెన్స్ వచ్చేసి నాకు 10 కావాలి. అగైన్ సెలెక్టింగ్ విడ్త్ అండ్ అగైన్ గివ్ ద వాల్యూ 10 ఎంటర్. సో దెన్ స్పెసిఫై ద ఎండింగ్ విడ్త్ 10 ఎంటర్, దెన్ స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్. సో ఇలా మనం ఏదైనా డ్రా చేయాలి అని అనుకున్నా కూడా మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అదే కర్వ్డ్ షేప్లో మనం ఆర్క్ డ్రా చేయాలి అని అంటే, సో ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుంది మనకి. పిఎల్ ఎంటర్, స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఏ ఎంటర్ అని ఇవ్వండి. సో ఏ ఎంటర్ అని ఇచ్చిన తర్వాత మనకి స్ట్రైట్ లైన్ వద్దు కాబట్టి సమ్
యాంగిల్లో కావాలి కాబట్టి మనం ఆర్థో కమాండ్ని ఆఫ్ చేసుకుంటాం. మీకు ఏ డైరెక్షన్లో కావాలి అనుకుంటే ఆ డైరెక్షన్ అనేది పిక్ చేసుకోండి. దెన్ పిక్ చేసుకున్న తర్వాత మనకి యారో మార్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ కావాలో ఆ పాయింట్ దగ్గర మళ్ళీ అగైన్ విడ్త్ డబల్ ఎంటర్, స్టార్టింగ్ విత్ 35 ఎంటర్, ఎండింగ్ విత్ 0 ఎంటర్. సో నెక్స్ట్ ఇది కర్వ్ షేప్ కావాలి అని అనుకుంటే ఇలాగే కర్వ్ షేప్లో మనము ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ ఇవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ పాయింట్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఇలా మనం పాలీలైన్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.